ఓకే స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అసలుకి మీలో కొంతమంది ఈరోజే వచ్చింటారు, కొంతమందికి ఏ పాఠాలు కూడా తెలియదు. ఆల్రెడీ నేను చెప్పాను హిందీ ఫస్ట్ క్లాస్లో హిందీ పీరియడ్ ఫస్ట్ పీరియడ్లో మీరు వచ్చిన స్కూల్కి వచ్చిన ఫస్ట్ పీరియడ్లో హిందీ సిలబస్ చెప్పాను. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. చూడమ్మా, ఫస్ట్ లెసన్ ఏంటయా అంటే తర్వాత లెసన్ బదల్, తర్వాత ఇంకొక నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ లెసన్ జస్ట్ ఇంతే. ఈ సంవత్సరం ఈ 6 లెసన్స్ మనకి ఎగ్జామ్స్ లో వచ్చాయి. అర్థమైందా? మనం చెప్పుకోవాల్సిన సిలబస్ అక్కడ ఇండెక్స్ లో ఉన్న 12 లెసన్స్ కాదు, ఓన్లీ మొత్తం ఇండెక్స్ లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 12 లెసన్స్. 12లో హాఫ్ ఎంత? 6. ఈ 6 లెసన్స్ మనం చెప్పుకోవాల్సింది ఈ సంవత్సరం. అర్థమైందా? టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టిక్ పెట్టుకోండి, టెక్స్ట్ బుక్ తెచ్చుకునే వాళ్ళు ముందు నోట్ చేసుకోండి, బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత అర్థమైందా? అది ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఎలాంటి లెసన్ అయ్యా? కవిత. ఎవరు రాశారు? గిరిజా కుమార్. ఆయన ఇంగ్లీష్ పోయంని అనువాదం చేశాడు అనమాట హిందీలోకి, అందుకని అతన్ని అనువాదిత కవి అంటారు. ఈయన్ని గిరిజా కుమార్ మాధవ్. ఇంగ్లీష్ పోయం ఏంటంటే వి షల్ ఓవర్కమ్ అనేటువంటి పేట్రియాటిక్ సాంగ్ ని హిందీలోకి ఆయన పర్మిషన్ తీసుకొని ట్రాన్స్లేట్ చేశారు. అట్లాగా పర్మిషన్ తీసుకొని చేయాలి. అట్లా కాకుండా మనకి పర్మిషన్ లేకుండా ఇంకోటి మనం తీసుకొని మనం చేసుకున్నాం ట్రాన్స్లేట్ కేసు అనమాట. కాపీరైట్ చట్టంలో ఉన్నాం. సరే, అదంతా అయిపోయింది. ఈ లెసన్ చెప్పుకున్నాము, ఇందులో ఈ పోయం చెప్పుకున్నాము, ఇందులో 4 పాయింట్స్ గురించి చెప్పుకున్నాము. తర్వాత దాని సారాంశం చెప్పుకున్నాము, షార్ట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాము. అదేవిధంగా దానిలో ఉన్న గ్రామర్ పార్ట్ కూడా చెప్పుకున్నాము. ఎగ్జామ్ ఉన్నప్పుడు మరలా ఇది ఒకసారి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. కాబట్టి ఆ లెసన్ అన్ని విధాలుగా కంప్లీట్ అయింది. ఇంకా దీన్ని మనం రివిజన్ చేసుకోవాల్సి. ఏం చేయాలయ్యా? సరే, ఇప్పుడు సెకండ్ లెసన్ రాజా బదల్. ఈ లెసన్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి లెసన్ అయ్యా అంటే కహానీ. ఎలాంటి లెసన్ అయ్యా ఇది? సరే, మనం ఇప్పుడు ఈ సెకండ్ లెసన్ చెప్పుకుందాం. ఏ లెసన్ చెప్తున్నావా? అందరూ టెక్స్ట్ బుక్స్ తీయండి, లేని వాళ్ళు అడ్జస్ట్ అవ్వండి. త్వరగా నెక్స్ట్ క్లాస్ కల్లా టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లెసన్ ఏమిటాయా? బోర్డు వైపు చూడాలి మీరు. రాజా బదల్. ఇక్కడ ముందు 1 2 3 వర్డ్స్ ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయా? 3 రాజా బదల్. రాజా మీన్స్ కింగ్, రాజు. బదల్ గయా. ఇది రెండు కూడా వెర్బ్ అన్నమాట. ఈ రెండు కలిసి చదవాలి. వెర్బ్ అన్నమాట, క్రియ. దీని మీనింగ్ ఏంటంటే మారెను, లేకపోతే మారాడు. ఇంగ్లీష్లోనేమో చేంజ్డ్, పాస్ట్ టెన్స్ అన్నమాట. చేంజ్డ్. ద కింగ్ వాజ్ చేంజ్డ్ అని మీనింగ్ అన్నమాట. ఇక్కడ బదలుగా అంటే మారాడు, లేకపోతే మారెను అని మీనింగ్ వస్తుంది అనమాట. బోర్డు వైపు చూడాలి, పుస్తకాలకు వెళ్ళి కాదు అప్పుడే. అది
మారెను అన్నమాట. ఇక్కడ చూడండి బా ద లా దేనికి దీర్ఘం లేదు, ఉందా? లేదు. మీరు కూడా అలానే రాయాలి. కొంతమంది మిస్టేక్ ఇలా రాస్తుంటారు, అట్లా రాస్తుంటారు, ఇలా రాస్తుంటారు. ఇది అసలు బదాల్ అనేది అసలు ఇది ఓడే కాదన్నమాట. ఇలా కాకుండా ఇక్కడ కానీ దీర్ఘం లేకపోతే చివరి అక్షరానికి కానీ దీర్ఘం పెట్టారంటే చాలా మీనింగ్ మారిపోయింది. ఫస్ట్ బాదల్, బాదల్ మీన్స్ క్లౌడ్స్, మీనింగ్ మారిపోయింది. ఇట్లా రాయడం. తర్వాత ఏంటంటే బదలా, బదలా అని కనుక రాశారనుకో మీనింగ్ ఏంటంటే తెలుసా? టు టేక్ రివెంజ్, టు టేక్ రివెంజ్, ప్రతీకారం తీర్చుకోవడం. చూడండి, ఒక దీర్ఘం పెడితే ఎన్ని అర్థాలు వస్తాయి. కాబట్టి హిందీలో అట్లానే ఉంటుంది, ఏ దేనికి కూడా దీర్ఘం లేదు. గయా అంటే మామూలు ఈ ఒక్కదాన్ని బయటికి తీసి చెప్పామనుకో, గయా మీన్స్ వెంట్, వెళ్ళేను అనమాట. గయా అంటే బదల్ గయా అంటే మారేను. ఓన్లీ గయా అంటే వెళ్ళేను, బదల్ గయా చేంజ్డ్ అని అర్థం అనమాట. ఇక్కడ టైటిల్ మీనింగ్ బాగా కాన్సన్ట్రేషన్ అయిన రాజా బదల్ రాజు, గౌరవార్థంగా ఏమైనా రాజు గారు మారారు, మారాడు, రాజు మారెను అనమాట. దాని ఇంగ్లీష్లో ద కింగ్ వాజ్ అంటే ఇక్కడ ఎలా చేంజ్ అయ్యాడు? మంచిగా ఉన్న రాజు చెడుగా చేంజ్ అయ్యాడు, లేకపోతే చెడుగా ఉన్న రాజు మంచిగా, లేకపోతే రాజ్యాన్ని బాగా పరిపాలించకుండా సొంత పనులు అట్లా తిరుగుతూ వ్యర్థంగా టైం గడుపుతున్నాడు, లేకపోతే కరెక్ట్గా పరిపాలిస్తున్నాడు రాజు అనేది ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి మోరల్ నీతి ఏంటంటే, జ్ఞాన్ సే సభీ విషయ మామూలు పోతే, జ్ఞానం ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి అనే అంశం మీద ఈ యొక్క లెసన్ ఉంటుంది అన్నమాట. జ్ఞాన్ సే సభీ విషయ మాలూమ్ పోతే, జ్ఞానం ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి అని అర్థం అనే దాని మీద ఈ లెసన్ తీసుకొచ్చారు అన్నమాట. ఈ లెసన్ ఏమిటంటే రాజా. సరే, మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దామా? వెళ్దాం పండి. చూడండి పక్కన एक बार एक जंगल में राजेश नामक लड़का जा रहा था. అంతేనా? లెసన్లోకి వెళ్ళండి. బొమ్మలు చూస్తున్న అబ్బాయి. एक बार ఒకసారి, एक जंगल में राजेश नामक लड़का जा रहा था. पास्ट कंटिन्यूअस टेंस. जा रहा था వెళతా ఉండాడు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏక్ బార్ ఒకసారి. జంగల్, జంగల్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటయ్యా? ఫారెస్ట్. జంగల్, జంగల్ కి ఇంకొక ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటయ్యా? జంగల్ కి ఇంకొక హిందీ మీనింగ్ వన్, ఇంకొక హిందీ మీనింగ్ అరణ్య, అరణ్య అని కూడా అనొచ్చు. ఓకేనా? సరే, जंगल फॉरेस्ट वन अरण्य नामक लड़का. ए नामक राजेश పేరు लड़का का नाम రాజేష్. రాజేష్. ఇక్కడ మనం చూస్తే ఈ అక్షరం చూడండి బోర్డు వైపు. ఈ ఫస్ట్ అక్షరానికి ఈ లాస్ట్ అక్షరానికి చూడండి రా ఇట్లా రాయాలి. అంటే ఇక్కడ రౌండ్గా ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. షాక్ మాత్రం ఉన్నారు, పైన ఉన్నారు, కింద ఉన్నారు. రాజేష్ షా గుర్తుపెట్టుకోండి. రాకి పైన ఇక్కడ కానీ ఏమి సర్కిల్ ఉండదు, షాకి మాత్రం ఇక్కడ ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? శా తెలుగులో ఇదేంటండి? శా షా స షా స ఇది శా షా స ఇదన్నమాట.
ఇట్లా రాసినప్పుడు ఇట్లా రాయాలి రాజేష్. అర్థమైందా? लड़का राजेश नामक लड़का. लड़का की लिंग बदलना है लड़की. लड़का लिंग बदलना लड़की. लड़की. लड़का की बहुवचन है लड़की. लड़के की स्त्रीलिंग है लड़कियां. लड़की एक वचन, लड़कियां बहुवचन. लड़का एक वचन, लड़के तो बालुडु बालुडु, बालिक बालिकलु, बॉय बॉयज, गर्ल गर्ल्स. अंडरस्टैंड? सर చూడండి. रास्ते में ऑन द वे. रास्ता मीन्स वे. रास्ते में उसे. उसे అంటే वह प्लस उसे. वह प्लस उसे. అతనికి. అతను అంటే ఈ లైన్ లో ఎవరి గురించి చెప్పుకున్నాం? उसे एक सोने का सिक्का मिला. सोने का सिक्का. सिक्का. సిక్కా మీనింగ్ ఏంటంటే కాయిన్. గోల్డ్ కాదు. సిక్కా అంటే గోల్డ్ కాదు. సిక్కా అంటే కాయిన్. सोने का सिक्का. सोने का सिक्का. అప్పుడు सोने का सिक्का అంటే గోల్డ్ కాయిన్. గోల్డ్ కాయిన్స్ అంటే ఎస్ పెడితే ఏమైందా? సిక్కే. సిక్కా అంటే కాయిన్. కాయిన్స్ అంటే సిక్కే. అది అతనికి उसे रास्ते में सोने का सिक्का मिला. मिला అంటే దొరికింది. वह सोचने लगा. ఏంటయా? పుస్తకం చూడకుండా ఇట్ట పెట్టేది నువ్వు. పుస్తకం చూడు. వహ. వహ హీ. హీ అంటే అతడు. అతడు సోచనేలాగా. సోచనేలాగా థింకింగ్, ఆలోచిస్తున్నాడు. అతడు అంటే ఎవరు అక్కడ? రాజు అన్నది ఎవరయ్యా? రాజేష్. ఇప్పుడు అక్కడ అతడు అతడు అంటే ఫస్ట్ లైన్ లో అబ్బాయి పేరు వచ్చిన తర్వాత అతడు అతడు అని చెప్పుకుంటూ వస్తున్నాం. సంజ్ఞాకే బదులే ఆనే వాళ్ళ శబ్దం. సంజ్ఞాకి బదులుగా వచ్చే వర్డ్ని సర్వనామం అంటారు కదా. అది ఒక సోచనేలాగా. సోచన మీన్స్ థింకింగ్. సోచనేలాగా ఆలోచిస్తున్నాడు. ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది చూసారా? అది ఎక్కడ దాకా ఉంది ఇన్వర్టెడ్ కామర్స్? ఆ పేరా అంతా ఉంది. అవునా కాదు? అంటే అర్థం ఏంటి? అంతవరకు అతను ఆలోచించాడు. అర్థమైందయా? ఇన్వర్టెడ్ కామర్స్ ఇక్కడ నుంచి లైన్లు ఉన్నాయి, ఈ లైన్లు ఉన్నాయి, ఈ లైన్లు ఉన్నాయి, తర్వాత ఇక్కడ తర్వాత చూస్తాం. అంటే అక్కడ దాకా ఆలోచించాడు. ఇప్పుడు చెప్పుకునే ఆలోచించిన డైలాగ్ అంతే కదరా? చూద్దాం ఏమని ఆలోచించాడు. యహ సిక్కా, ఈ నాణ్యం, మేరాతో హై హీ నహి. మేరాతో హై హీ నహి, నాదైతే కాదు. ఇసే క్యా కరూ లేకర్. క్యా కరూ, వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయాలి తీసుకొని. లేకర్ అంటే తీసుకొని. పక్కన ఏమన్నాయి? డాట్స్. ఇస్ దే. అక్కడ ఇంకా కంటిన్యూ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని లైన్స్ ఉన్నాయి అక్కడ అని అర్థము. డాట్స్ ఉంటే మీనింగ్ ఏందయా? అక్కడ ఇంకా ఏదో ఆలోచించాడు. అర్థమైందా? అయితే మీకు దొరికితే ఏం ఆలోచిస్తారా? తీసుకుపోయి కొనుక్కుందాం అంతేగా. అది నాకు కూడా పక్కన అంతే కదా అనుకునేది. లేకపోతే నాకు దొరికితే నీకంటారు ఏంద్రా. అప్పుడు సార్కి ఎందుకు తెలిసింది? వాళ్ళిద్దరికి చెడింది కాబట్టి వాళ్ళిద్దరు ఓకే అనుకున్నారనుకో, సార్ వాళ్ళకి తెలియదు. నేను కొనిపెట్ట నీకంటే అప్పుడు ఏం చేస్తాడు పక్కనోడు? ఏం చేస్తాడా? సార్కి చెబుతారు లేదు అంతే. కానీ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఇది నాదైతే కాదు. అక్కడ మనం మీనింగ్ తెలుసుకోవటం, ముందుకు వెళ్ళటమే కాదు, మీనింగ్ తెలుసుకొని నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళటం కాదు, మనం తెలుసుకోవాల్సి. ఆ అబ్బాయి చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి ఏమన్నాడు? ఇది నాదైతే కాదు. చూడండి అక్కడ మంచి లక్షణం ఒకటి ఉంది ఆ అబ్బాయి. ఏ లక్షణం ఉంది?
నిజాయితీ ఉన్నాయి, నీతి ఉంది. ఇది నాది కాదు, ఇది చాలా వాల్యూబుల్, ఇది నాది కాదు, ఇది నాదైతే కాదు. ఫస్ట్ ఆ అబ్బాయిలో ఉన్న మంచి లక్షణం చూడండి, నాదైతే. సెకండ్ ఏమన్నాడు? సెకండ్ క్యాకరు లేకర్, తీసుకొని ఏం చేయాలి నేను, నాది కాదు, నేను తీసుకొని ఏం చేయాలి. అక్కడ డాట్స్ ఉన్నాయి అంటే చాలా ఆలోచించాడు విషయాలు అని అర్థం అన్నమాట. అది ఈ పాట అయిన తర్వాత అందరిని అడుగుతా, మీరైతే రాజేష్ ప్లేస్లో, పావని రాజేష్ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని నిన్ను అడుగుతా. అది ఆటోలో నువ్వు ఒక్కదానివే ఎక్కితే నువ్వేం చేస్తావు? ఎవరు రాలేదు, మీ ఫ్రెండ్స్, బడి ఉంది, నువ్వు ఒక్కదానివే రెడీ అయ్యి ఆటో దగ్గరికి వచ్చావు, ఏం చేస్తావు? ఫ్రెండ్స్లా రానప్పుడు నేను ఎందుకు వెనక్కి వెళ్తాను. నిన్న నేను రెడీ అవుతుంటే మా ఊర్లో, మా ఇంటి దగ్గర, మా ఇంటికి దూరంలో 9th క్లాస్ అమ్మాయి, కొంచెం అటు దూరంలో 9th క్లాస్ అమ్మాయి. అయితే 9th వాళ్ళకి డైలీ కదా, మొన్నటి నుంచి స్కూల్లో చెప్పలేదంట, హై స్కూల్లో ఈ అమ్మాయి పాయింట్ అవుట్ చేసింది. ఆ అమ్మాయి రెడీ అయ్యి వస్తుంది, నేనేమో బండి తుడుచుకుంటున్నా, అన్నీ రెడీ చేసుకుని వినపడుతుంది. ఏందమ్మా ఇచ్చావు, ఏంది మనకు చెప్పలేదు సారు, మనకు చెప్పలేదు, ఎందుకు ఇచ్చారు అంటుంది. అమ్మాయి 9th వాళ్ళకి డైలీ ఉంది అమ్మాయి అని నేను రోడ్డు మీద నించున్న వాళ్ళని అడిగా. లేదు బాబాయ్ మాకు చెప్పలేదు అంటే చెప్తారు. అది ఇంకా వాళ్ళు అంటే అక్కడ ఏంటంటే కావాలంటే ఆ అమ్మాయి అంతే వెనక్కిపోయింది. పండగ ఇది నాకు హ్యాపీ అని. కొంతమంది ఏంటంటే అట్లా ఉంటారు, అది ఎందుకు కానీ సరే. ఇక్కడ మాత్రం మిమ్మల్ని అయితే అడుగుతాను, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. అయినా అది అప్లికేషన్ టైప్ క్వశ్చన్. ఇక్కడ రాజేష్కి బదులే ఆప్ హోతేతో, రాజేష్ బదులుగా నీవు ఉంటే ఏం చేస్తావు అని కూడా క్వశ్చన్. సరే ఇక్కడ అన్ని డాట్స్ ఆలోచించాడు. తర్వాత జానే కిసే బేచారే కా సిక్కా యహా గిర్ గయా, గిర్ గయా హై, ఫెల్ డౌన్. జానే బేచారే, బేచారే అంటే అన్నం, ఎవరిదో పాపం, అయ్యో మనం కూడా పాపం ఎవరు పోగొట్టుకున్నారంటాం ఏదైనా కనపడి కింద పడి ఉంటే, పోయేటప్పుడు కూరగాయలు భయాల మీద పడ్డాయి, అప్పుడప్పుడు కనపడుతుంటాయి. నిన్నైతే వస్తుంటే లంచ్ బాక్స్ పడిపోయింది అక్కడ, చూసారు. అయ్యో పాపం అనుకుంటాం కదా మనం. బేచారా మీన్స్ అయ్యో పాపం, అయ్యో అని అట్లా మీనింగ్ అనమాట. సిక్కయ్య గిర్గయ్య, ఎవరిదో పాపం ఇక్కడ పోగొట్టుకున్నారు అని అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు? అబ్, అబ్ అంటే నౌ, అబ్ అంటే ఇప్పుడు, ఆపాలన్నమాట. అబ్బని ఆపి నా తో ఇసే రక్ హీ సక్తా హూ ఔర్ నా ఫేంక్ సక్తా హూ ఔర్ సోనా జో హై. హిందీలో నా అని వచ్చిందనుకో మీనింగ్ ఇది తెలుసా? డు నాట్, డోంట్ కానీ, డు నాట్ కానీ, నో కానీ అని మీనింగ్ అన్నమాట. నా అని వస్తే ఇక్కడ ఇప్పుడు నాతో ఇసే రక్ హీ సక్, రక్ మీన్స్ టు కీప్, రక్ మీన్స్ టు కీప్, ఉంచుకుంటాం, పట్టుకుంటాం, లేదు దాచి ఉంచటం. నేనైతే ఇప్పుడు నా హీ రక్ సక్తాను, ఉంచుకోలేను. ఔర్ నా పేంక్, పేంక్ మీన్స్ త్రో, పేంక్ అంటే ఏందా త్రో, విసిరేట్. నా పేంక్ సక్తాను, విసిరి వేయలేను, నా దగ్గర పెట్టుకోలేను, పాపం ఎవరిదో పోగొట్టుకున్నారు. ఆఖిర్ సోనే జోహై, చివరికి ఇది బంగారు అని ఆయన ఆలోచిస్తున్నాడు అన్నమాట రాజేష్. అది